వెల్కమ్ టు ఐ న్యూస్. ఆకాశం నుంచి దూసుకొస్తున్న ఓ మృత్యు శకటం. కింద నిండా జనంతో కిటకిటలాడే నివాస ప్రాంతాలు. క్షణాల్లో వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయే అత్యంత భయంకరమైన పరిస్థితి. కానీ ఓ అద్భుతం జరిగింది. అహ్మదాబాద్లో జరిగిన ఆ విమాన ప్రమాదం వెనుక పైలట్లు చేసిన ఓ అసాధారణ త్యాగం ఉంది. ఒక ప్రత్యక్ష సాక్షి మాటల్లో ఆ వీర పైలట్లు దాదాపు 2000 మంది పౌరుల ప్రాణాలను ఎలా కాపాడారో తెలిస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రాణాలను పణంగా పెట్టి వేల మందిని రక్షించిన నిజమైన హీరోల కథ ఇది. అహ్మదాబాద్ ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా ఆకాశంలో దట్టమైన పొగ, చెవులు చిల్లులు పడేంత పెద్ద శబ్దం. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా భయం గుప్పెట్లోకి. చూస్తుండగానే ఒక విమానం నేలకూలింది. కానీ ఈ వార్త వెనుక దాగి ఉన్న అసలు సత్యం కేవలం ఒక ప్రమాదం కాదు, అది ఒక గొప్ప త్యాగం, ఒక అసమాన ధైర్యం. ప్రమాదం జరిగిన తీరు, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన వివరాలు వింటే మానవత్వం తలవంచాల్సిందే. ఘటనా స్థలంలో కళ్లారా చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాటలు వింటే ఆ ప్రమాదానికి గురైన పైలట్లు సాక్షాత్తు దేవదూతలే అనిపించక మానదు. విమానం చాలా కిందకు దిగిపోయింది, అదుపు తప్పిపోయినట్టే కనిపించింది. ఇక అంతే, జనవాసాలపై పడితే దారుణం జరిగిపోతుంది అనుకున్నాం అని ఆయన క్షణాలను గుర్తు చేసుకున్నారు. కానీ ఆ పైలట్లు తీసుకున్న తక్షణ నిర్ణయం వేలాది ప్రాణాలను కాపాడింది. జనవాసాల మీదుగా కులకుండా ఆ పైలట్లు ఎంతో చాకచక్యంగా సాయశక్తులా దాన్ని ఖాళీ ప్రదేశం వైపు మళ్లించారు అని ఆ సాక్షి చెప్పిన మాటలు వారి అపారమైన అంకిత భావాన్ని తెలియజేస్తున్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఆ విమానం కనుక ఇళ్ల మీద, భారీ భారీ బిల్డింగ్స్ పై, మార్కెట్ల మీద కూలి ఉంటే పరిస్థితి ఏంటి? ఆ ప్రత్యక్ష సాక్షి మాటల్లో ఒకవేళ అది జనావాసాల్లో కూలి ఉంటే కనీసం 1500 నుంచి 2000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయేవారు. ఈ ఒక్క మాట చాలు ఆ పైలట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంత పెద్ద విపత్తును నివారించారో అర్థం చేసుకోవడానికి. పైలట్లు చూపిన అపారమైన సమయస్ఫూర్తికి, వారి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. వాళ్లకు నిస్సందేహంగా సెల్యూట్ చేయాల్సిందే అంటూ భావోద్వేగ స్వరంతో కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో మనుషులు ఎలా స్పందిస్తారో చెప్పడానికి ఈ సంఘటన ఒక గొప్ప ఉదాహరణ. సంఘటనా స్థలంలో క్రికెట్ ఆడుతున్న తాము విమానం కూలిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా అక్కడికి పరుగులు తీశామని ఆ సాక్షి వివరించారు. మేము వెళ్లేసరికి అక్కడ 15-20 మందికి పైగా గాయాలతో ఉన్నారు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్లను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించి వైద్య సహాయం అందేలా చేశాం అని ఆయన వివరించారు. నిజంగా ఈ ఘటన పైలట్ల అకుంఠిత దీక్షను, వారి ప్రొఫెషనల్ నిబద్ధతను స్పష్టంగా తెలియజేస్తుంది. అదే సమయంలో అత్యవసర పరిస్థితుల్లో సామాన్య ప్రజలు చూపిన అసాధారణ మానవత్వాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఆ పైలట్లు కేవలం ఒక విమానాన్ని మాత్రమే కాదు, వేలాది మంది అమాయక పౌరుల జీవితాలను, ఎన్నో కుటుంబాల భవిష్యత్తును కాపాడారు. వాళ్లే నిజమైన నిస్వార్థ హీరోలు.